ఏడాదిన్నరగా తిరుమల ప్రసాదంపై దుష్ప్రచారం చేశారని ఈ అంశంపై 3 రోజుల నుంచి వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరిస్తున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చర్చకు ఒప్పుకుంటే చంద్రబాబు బండారం బయటపడుతోంది అన్నారు. 1,00,000 కేజీలు నెయ్యి కట్టబెట్టారు అంటే ఎంత దారుణమైన విషయం. ఈ విషయం బయటకు వస్తుంది అని భయపడి వాళ్ళు ఈరోజు చర్చకి ఒప్పుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు 3వ రోజు. 3 రోజులుగా మేము ఎంతగానో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాయిదా తీర్మానం పెడుతూ ఉన్నాము. చర్చకి ఒప్పుకోండి, ఇంకా వీటి వెనక ఉన్న నిజాలు, వీటి వెనక ఉన్న గుట్టుని మేము బయట పెడతాము సభలో అని చెప్తే వాళ్ళు ఒప్పుకొని పరిస్థితి. ఎంత భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు అంటారు మాకంట నెయ్యికి చీజ్కి తేడా తెలియదా అనేసి. ఎంత దారుణం అంటే మేము ఏం మాట్లాడామో చూసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అచ్చెన్నాయుడు గారు అంటున్నాను. చీజ్ ప్యాకెట్స్ మీద, హెరిటేజ్ చీజ్ ప్యాకెట్స్ మీద దాని ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ కంపెనీ అని ఉంది, అది చూపించడం జరిగింది. సో హెరిటేజ్కి అనుబంధ సంస్థ ఇందాపూర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఇది చెప్పడం కాదు, భోలేబాబా సంస్థ కూడా స్పష్టంగా చెప్పారు. మా సంస్థ కి హెరిటేజ్కి వ్యాపార సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయని స్పష్టంగా భోలేబాబా ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ బయటికి వస్తాయి. శ్రీవారి భక్తులు సమర్పించిన డబ్బుల్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్లాన్ చేశారనే విషయం బయటకు వస్తుంది అని భయపడి వీళ్ళు చర్చకి దూరంగా ఉంటూ చర్చ అడిగేసరికి పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.